హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ పాలకూర పప్పు. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఫస్ట్గా మీరు మా ఛానల్ని చూస్తున్నట్టయితే మొదటిసారిగా ముందుగా 2-3 వీడియోల్ని చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోన ఒక గ్లాస్ కందిపప్పును వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక్కసారి వాష్ చేసుకోవాలి. ఇలా కడిగి నీళ్ళనంతా వంచేయాలి. ఇప్పుడైతే ఒక గ్లాస్ కందిపప్పుకి 2.5 గ్లాసులు మంచినీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడైతే ఒక కట్ట పాలకూరను 2 మాటలు చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఒక టమోటో, 10 పచ్చిమిర్చీలు, 6 వెల్లుల్లి రవ్వలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఇవల్ల చక్కగా శుభ్రం చేసుకోవాలి. పాలకూర, టమోటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి రవ్వలు, చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను మెంతులు. ముందుగా ఒక మూకట్లోన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి రవ్వలు ఇవి 1 నిమిషం పాటు చిన్న మంట మీద దోరగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. చింతపండును వేసుకోవాలి. పాలకూరము చిన్న చిన్న కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటినంటిని చిన్న ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటాలు వేసుకోవాలి. టమోటో మెత్తబడేంత వరకు 1 నిమిషం చాలండి. 1 నిమిషం పాటు ఇలా వేపుకోండి. ఎక్కువసేపు అలాగే స్టవ్ మీద పెడితే పాలకూర నల్లగా అయిపోతుంది. ఈ మాత్రం ఉంటే చాలండి. ఇప్పుడు ఇదంతా తీసి కడిగిన పప్పులోన వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. వీటినంతని కలుపుకొని మూతనైతే మూసుకోవాలి కుక్కర్కి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 4 విజిల్స్ వేపించాలి. ఇలా 4 విజిల్స్ తర్వాత ఆఫ్ చేసేయాలి. ఇప్పుడైతే ప్రెషర్ పోయాక మూతను తెరిచి ఈ మాత్రం ఎదిగితే చాలండి పప్పు. ఇప్పుడైతే పప్పుకు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో ఇలా రాముకోవాలి. ఈ మాత్రం రాముకుంటే చాలండి. ఇప్పుడైతే ఒక గిన్నెలోన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 4 వెల్లుల్లి రవ్వలు కచ్చపచ్చగా దంచి ఇందులో వేసుకోవాలి. 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవి కాస్త రంగు మారేంత వరకు చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే రంగు అయితే ఇంత చాలండి, పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు ఈ పోపును తీసి పప్పులో వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన పాలకూర రెసిపీ అయితే తయారైంది. ఈ పాలకూర పప్పు మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్.